రైతాంగ సమస్యలు పట్టించుకొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తక్షణమే రైతు రుణమాఫీ చేపట్టాలని, కౌలు రైతులకు సబ్సిడీ రుణాలు అందించాలని కోరుతూ సిపిఐ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 30న చేపట్టే చెలో అమరావతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం రమేష్ బాబు పిలుపునిచ్చారు. శనివారం నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తంగడంచ గ్రామంలో రైతులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ ప్రారంభమైన రైతులకు సబ్సిడీ ఎరువులు, విత్తనాలు ప్రభుత్వం అందించడంలో విఫలం చెందిందని, ఆర్ఎస్కే కేంద్రాల్లో ఇంతవరకు విత్తనాల జాడ లేదన్నారు. నందికొట్కూరులో నకిలీ విత్తనాలకు అడ్డాగా దౌర్జన్యమే ధ్యేయంగా అధిక రేట్లకు సీడ్స్, ఫర్టిలైజర్స్ విక్రయిస్తున్నారని, అరికట్టడంలో అధికార యంత్రాంగం విఫలం చెందిందన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 30న చేపట్టే చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు ఆలం, నాగేంద్ర, రాజు తదితరులు పాల్గొన్నారు. అధిక రేట్లకు విక్రయిస్తూ చాలా రైతులను కూడా మోసం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆర్ఎస్కే కేంద్రాల్లో ఖచ్చితంగా ఎరువులు కూడా అందుబాటులో ఉంచాలా. ఈరోజు యూరియా కోసం ప్రతి గ్రామంలో కూడా రైతులు కొట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఏదైతే దళారులు లేకపోతే యూరియా అమ్మేటువంటి యజమానులంతా కూడా వారికి సంబంధించినటువంటి వారికి మాత్రమే యూరియా సరఫరా చేస్తూ ఉన్నారు. చిన్న సన్నకారు రైతులకు కూడా యూరియా కానీ లేకపోతే ఎరువులు కానీ ఎక్కడ కూడా అందడం లేదు. ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ అధికారులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించడంలో పూర్తిగా విఫలం చెందిపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతులకు ఎరువుల కొరత లేకుండా అందుబాటులో ఉంచాలా. అదేవిధంగా విత్తనాలు కూడా ఈరోజు సబ్సిడీ కింద అందించాలని కూడా మేము సిపిఐ పార్టీగా రైతు సంఘంగా కోరుతా ఉన్నాం. ఈ సమస్యలపైన రైతాంగ సమస్యలు పరిష్కరించాలని రేపు 30వ తారీఖున విజయవాడలో పెద్ద ఎత్తున చలో అమరావతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ కార్యక్రమ విజయవంతానికి కూడా రైతాంగం అంతా కూడా తరలి రావాల్సిందిగా ఈరోజు ఏపీ రైతు సంఘంగా మేమంతా కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు తంగడంచ గ్రామంలో రైతుల పండించినటువంటి పంటను అదేవిధంగా వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది.